Good morning, students. Welcome to Sairam Sampatharav Education. My name is Manikanta. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈరోజు ఈనాడులో వచ్చిన ముఖ్యమైన అంశాలను మనం పరిశీలిస్తే పిఎం ఆయుష్మాన్ భారత్, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా పిఎం ఈ డ్రైవ్, పిఎం ఈ బస్, అదేవిధంగా ప్రాజెక్ట్ మౌసం కింద దాదాపు 1,00,000 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి, గ్రామీణ సడక్ యోజన పథకం గురించి, అదేవిధంగా విద్యుత్ వాహనాలు, పిఎం ఈ డ్రైవ్, ప్రాజెక్ట్ మౌసం, పిఎం ఈ బస్ పథకాల గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా వరకు యూజ్ అవుతుంది. రైట్, ఇకపోతే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం. అదే కాకుండా ఈనాడు ఎడిటోరియల్లో బలూచిస్తాన్ వివాదం గురించి అడిగారు. అంతేకాకుండా మహిళా చట్టాలు అనేకం వస్తున్నప్పటికీ కూడా మహిళలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి అని ఈనాడు ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మహిళా చట్టాలు ఏ విధమైనటువంటివి ఉన్నాయి, అదేవిధంగా అవి ఎందుకు అమలు జరగటం లేదు, సో దానికి రిలేటెడ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా గ్రామ న్యాయాలయాల గురించి, ఇకపోతే లాస్ట్గా యుఎస్ గవర్నమెంట్ బయోసెక్యూర్ యాక్ట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. సో దీనివల్ల భారతదేశం మీద ఎటువంటి ప్రభావం కలుగుతుంది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు మా కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. రైట్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ దాదాపు ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదే కాకుండా ప్రాజెక్ట్ మౌసం గురించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి అంశానికి దాదాపు 1,00,000 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఒక్కొక్క స్కీమ్ గురించి తెలుసుకుందాం. రైట్, సో స్టార్టింగ్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4. సో దాదాపు 3 ఫేజెస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 4th ఫేజ్లోకి ఈ స్కీమ్ రావడం జరిగింది. సో 4th ఫేజ్లో భాగంగా ఏమేమి చేస్తారంటే 2024-25 నుంచి 2028-29 మధ్య దాదాపు 70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4ను అమలు చేయనున్నారు. రహదారి లేని 25,000 ఆవాస ప్రాంతాలకు దీని కింద దాదాపు 61,500 కిలోమీటర్ల 62,500 కిలోమీటర్ల రహదారులు నిర్మించనున్నారు. ఇందులో కేంద్రం వాటా 49,87,000 కోట్లు, అదేవిధంగా రాష్ట్రం వాటా 21,037 కోట్లు. సో ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగం కూడా ఇందులో ఉంటుంది. సో ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా మనం చదువుకోవాలి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. అదేవిధంగా 2024-25 నుంచి 2031-32 సంవత్సరాల మధ్య 12,461 కోట్లతో జల విద్యుత్ ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నారనేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా 2031-32 నాటికి జల విద్యుత్ సామర్థ్యాన్ని 31,350 మెగావాట్లకు పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇదే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి దాదాపు 14,000 కోట్లను మంజూరు చేయడం జరిగింది. ఏ స్కీమ్స్, ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఈ బస్ స్కీమ్ పథకం కింద దాదాపు 14,000 కోట్లను ప్రోత్సాహకాలుగా అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితమైన వాతావరణ అంచనాలను విడుదల చేయడానికి దాదాపు 2,000 కోట్లతో మిషన్ మౌసంని తీసుకురావడం జరిగింది. రైట్, ఈ విధంగా ఈ స్కీమ్స్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కూడా మనకి స్కీమ్లో మంజూరు చేయడం జరిగింది. రైట్, ఇకపోతే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే, ఒకటి ఈ స్కీమ్ ఏ ఇయర్లో వచ్చిందని అడగచ్చు, లేదంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 4th ఫేజ్లో వచ్చినాయి ఎన్ని కిలోమీటర్స్ని కవర్ చేయాలని చూస్తుంది, అదేవిధంగా ఎన్ని నిధులు మంజూరు చేశారనేసి, అదేవిధంగా ఏ కాలం నుంచి ఈ 4th ఫేజు ఎప్పటి వరకు రన్ అవుతుందనేసి అడగచ్చు. అదేవిధంగా ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా లేకపోతే సెంట్రల్ సెక్టార్ స్కీమా అని అడుగుతారు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ ఏం చేస్తాం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేది 2000 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దానికి 70,125 కోట్ల నిధులను 4th ఫేజ్లో మంజూరు చేయడం జరిగింది. సో దాదాపు 62,500 కిలోమీటర్లు కవర్ చేస్తారు. అదేవిధంగా ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే విద్యుత్ వాహనాల ప్రోత్సాహకానికి ఫేమ్ స్థానంలో ఏమొచ్చిందమ్మా, ప్రధానమంత్రి
ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఇలా అడగొచ్చు. సో ఇటీవల కాలంలో విద్యుత్ వాహనాలకి ఫేమ్ స్థానంలో ఏ స్కీమ్ని తీసుకొచ్చారంటే ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చారు. సో ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పథకానికి దాదాపు 10,900 కోట్లను మంజూరు చేయడం జరిగింది. ఇది 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ పాటు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా పిఎం ఈ బస్ పథకానికి 3,435 కోట్లను మంజూరు చేయడం జరిగింది. రైట్. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకానికి 10,900 కోట్లు, ప్రధానమంత్రి ఈ బస్ పథకానికి 3,435 కోట్లను మంజూరు చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఈ డ్రైవ్లో మేజర్గా ఈ అంబులెన్సెస్ తయారీ అవ్వచ్చు, ఈ ట్రక్కులు ప్రోత్సాహకాలు అవ్వచ్చు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, బస్సులకి ఇటువంటి అన్నిటికీ కూడా ప్రోత్సాహకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ పిఎం ఈ బస్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. రైట్. అదేవిధంగా 2,000 కోట్ల వరకు విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కేటాయించడం జరిగింది. సో ఈ విద్యుత్ వాహనాలకు సంబంధించి మనం డీటెయిల్డ్గా లాస్ట్ 2 డేస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్పడం జరిగింది. సో మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో చూడండి మీరు ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే. రైట్. ఈ విధంగా ప్రధానమంత్రి ఈ బస్సు, అదేవిధంగా ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకాల గురించి చదువుకుంటాం. రైట్. ఇకపోతే 70 ఏళ్ళ పైబడిన అందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో దేనికి సంబంధించి ఎన్ని వేల కోట్లను మంజూరు చేయడం జరిగిందంటే 3,437 కోట్లతో అమలు చేసే పథకం వల్ల దాదాపు 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ప్రధానమంత్రి ఆరోగ్య బీమా యోజన పథకం కింద 3,437 కోట్లను మంజూరు చేయడం జరిగింది. సో దీన్ని ఏజ్ ఎంత ఇంక్రీజ్ చేశారంటే 70 ఇయర్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దాదాపు భారతదేశంలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఎంత ఉందంటే ఒకప్పుడు 64% ఉండేది. సో ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవడం వల్ల చాలా వరకు మధ్యతరగతి ప్రజలు కూడా పేదరికంలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం ఈ టైప్ ఆఫ్ పథకాలు తీసుకురావడం వల్ల దాదాపు యూనివర్సల్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది 47% తగ్గింది. సో దీన్ని మరింత తగ్గించినప్పుడే పేదరికాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా వైద్య సదుపాయాలు కూడా అందరికీ అందించవచ్చు. తద్వారా SDG 3 లక్ష్యాన్ని కూడా మనం చేరుకోవచ్చు అనేసి మనం చదువుకోవచ్చు. రైట్. ఈ విధంగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 70,000 కోట్లతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, 62,000 కిలోమీటర్లు, ప్రధానమంత్రి ఈ డ్రైవ్, ప్రధానమంత్రి ఈ బస్సు, ఈ పథకాల గురించి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. రైట్. అయితే ఉచిత ఆరోగ్య బీమా కింద 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభించనుంది అనేసి చెప్పడం జరిగింది. సో ఎంత కవరేజ్? 5 lakhs వరకు కవరేజ్ అనేది ఉంటుంది. అయితే మేజర్గా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకం గురించి చూసుకుంటే ఏ కవర్ ఆఫ్ 5 lakh పర్ ఫ్యామిలీ పర్ ఇయర్, 5 లక్షల కవరేజ్ అనేది ఫ్యామిలీకి అనేది ఉంటుంది ఒక సంవత్సరానికి గాను. సో దీంట్లో భాగంగా 10.74 కోట్ల పూర్ అండ్ వల్నరబుల్ ఫ్యామిలీస్ ఎంటైటిల్డ్ యాజ్ పర్ SECC. SECC అంటే ఏంటమ్మా? సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్. సో దీన్ని ఎప్పుడు వెలువరించారు, సో దీన్ని ఎప్పుడు విడుదల చేశారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. సో దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారనేది కామెంట్స్లో తెలియజేయండి. యాక్చువల్లీ ఇటీవల కాలంలో క్యాస్ట్ సెన్సస్ కావాలి అంటున్నారు కదా. సో ఈ కాంటెక్స్లో మనం సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ గురించి కూడా చదువుకోవాలి. సో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఎప్పుడు రిలీజ్ చేశారని చెప్పండి. ఇకపోతే జన ఆరోగ్య యోజన కింద స్టేట్స్ గివెన్ ఫ్లెక్సిబిలిటీ టు డిసైడ్ అని. సో ఇఫ్ ఇన్ కేస్ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా బెనిఫిట్స్ విల్ పోర్టబుల్ అక్రాస్ ద కంట్రీ. అరౌండ్ 85% ఆఫ్ రూరల్ ఫ్యామిలీస్ అండ్ 60% ఆఫ్ అర్బన్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. టు బి లాంచ్ 25th సెప్టెంబర్న లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరి బర్త్డే రోజున? పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆయన బర్త్డే రోజున ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చదువుకుంటాం. ఇకపోతే 2030 నాటికి 41.50 లక్షల కోట్లకు
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి అందుకోవాలనేసి మోడీ గారు చెప్పడం జరిగింది. సో మేజర్గా సెమీకాన్ సమ్మిట్ జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఎలక్ట్రిక్ ఉత్పత్తులను మనం చాలా వరకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ మాటలు చేయడం జరిగింది. ఈ దశాబ్దం చివరికల్లా 2030 నాటికి $500 బిలియన్ అంటే 41.50 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించడం జరిగింది. తద్వారా 60 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చనేసి చెప్పడం జరిగింది. సో సెమీకాన్ ఇండియా 2024 ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే సప్లై చైన్ ఉందో అది బలోపేతం కావడం భారత ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం అని చెప్పారు. అంతర్జాతీయ సరఫరాల్లోనూ భారత్ చాలా కీలక పాత్ర పోషించాలి. అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ నుంచి అటు ఈవీస్ అవ్వచ్చు, ప్రతి రంగంలో కూడా సెమీ కండక్టర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో సెమీ కండక్టర్స్ ఉంటేనే ఈ స్మార్ట్ ఫోన్స్ అవ్వచ్చు, ఇటు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి తయారవుతాయి. సో సెమీ కండక్టర్స్ని మనం చాలా వరకు అభివృద్ధి చేసుకోవాలి. సో మోస్ట్లీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీంట్లో సెల్ఫ్ సఫిషియెంట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని మనం చేరుకోగలం. సెమీ కండక్టర్ విధానం 2వ దశ 3 నెలల్లో ప్రకటించగలమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. సో ఈ కాంటెక్స్లో మనం సెమీ కండక్టర్స్ గురించి డీటెయిల్గా చదువుకోవాలి మెయిన్స్ పర్స్పెక్టివ్లో. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి, దానికి సంబంధించి వీడియో చేస్తాను. సో హరిత హైడ్రోజన్పై దృష్టి పెట్టాలనేసి కూడా చెప్పారు. సో ఈ కాంటెక్స్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ గురించి కూడా మనం చదువుకుందాం. సో యూనియన్ క్యాబినెట్ అప్రోచ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని అప్రోచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి మనం చదువుకోవాలి. సో ఏంటంటే లక్ష్యాలంటే అట్లీస్ట్ 5 మెట్రిక్ మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్ ప్రొడక్షన్ అనేది జరగాలని చెప్పారు. ఎంత? 5 మెట్రిక్ మిలియన్ టన్స్ అనేది యాన్యువల్ ప్రొడక్షన్ జరగాలి అనేది పెట్టుకున్నాం. అదేవిధంగా 60 నుంచి 100 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ కూడా ఏర్పడాలనేసి పెట్టుకున్నాం. 60 నుంచి 100 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ అందుకోవాలని, అదేవిధంగా 125 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ ద్వారా తీసుకురావాలని అండ్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారా 125 గిగావాట్ల కెపాసిటీని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి 19,744 కోట్లను మంజూరు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ విధంగా గ్రీన్ హైడ్రోజన్ మనం డెవలప్ చేస్తే దాదాపు 1,00,000 కోట్ల వరకు ఇంపోర్ట్ని సేవింగ్ చేసుకోవచ్చు. దాదాపు 1,00,000 crore వరకు ఇంపోర్ట్స్ని సేవింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 50 మెట్రిక్ మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. 50 మెట్రిక్ మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని మనం తగ్గించవచ్చు. సో ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి ఒక శక్తి వనరు కాబట్టి దీని ద్వారా కార్బన్ ఎమిషన్స్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా కోల్ అవ్వచ్చు, న్యాచురల్ గ్యాస్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్గా కూడా పనిచేస్తుంది. తద్వారా మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. రైట్. అదే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వల్ల మనం దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. అదేవిధంగా 8 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా ఆకర్షించవచ్చు. సో ఈ విధంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యాలు అవ్వచ్చు, అదేవిధంగా దానివల్ల వచ్చే అవుట్కమ్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇంకొకసారి చెప్తాను చూడండి. సో ఎక్స్పెక్టెడ్ డెలివరబుల్స్ బై 2030. సో దాదాపు ప్రతి ఇయర్ అట్లీస్ట్ 5 మెట్రిక్ మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్ ప్రొడక్షన్ అనేది జరగాలని పెట్టుకున్నారు. అదేవిధంగా 60 నుంచి 100 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని సాధించాలని, అదేవిధంగా 125 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ కేవలం గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ ద్వారానే సాధించాలని పెట్టుకున్నారు. సో దీనికి అనుగుణంగా 19,744 కోట్లను అప్రోచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా గ్రీన్ హైడ్రోజన్ మనం డెవలప్ చేస్తే దాదాపు 1,00,000 కోట్ల వరకు సేవింగ్స్ జరుగుతాయి, ఇంపోర్ట్ సేవింగ్స్. అదేవిధంగా 50 మెట్రిక్ మిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా అదనంగా 6 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చు. అంతేకాకుండా 8 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా ఆకర్షించవచ్చు. సో అదే కాకుండా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, పింక్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఇది
ఏ గ్యాసెస్ ద్వారా తయారవుతాయి, ఇటువంటి అన్ని అంశాలు కూడా చదువుకోవాలి. సో గ్రే హైడ్రోజన్ అనేది స్టీమ్ రిఫార్మింగ్ ద్వారా న్యాచురల్ గ్యాస్ సోర్స్ ద్వారా ఏర్పడుతుంది. సో గ్రే హైడ్రోజన్ అనేది న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు ద్వారా ఏర్పడుతుంది. అదేవిధంగా బ్లూ హైడ్రోజన్ అనేది కూడా న్యాచురల్ గ్యాస్ ద్వారానే ఏర్పడుతుంది. అయితే దీని యొక్క ప్రాసెస్ అనేది డిఫరెంట్. సో దీని యొక్క ప్రాసెస్ అనేది స్టీమ్ రిఫార్మింగ్ విత్ కార్బన్ క్యాప్చర్తో తయారు చేస్తారు. ఇకపోతే గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ద్వారా తయారు చేస్తారు. సో గ్రీన్ హైడ్రోజన్ని రెన్యూబుల్ ఎనర్జీస్ని వినియోగించుకొని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా దీన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇకపోతే బ్లాక్ హైడ్రోజన్ని కోల్ అనే సోర్స్ ద్వారా గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. పింక్ హైడ్రోజన్ని న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. ఎల్లో హైడ్రోజన్ని సోలార్ ఎనర్జీ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. టర్కోయిస్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్ పైరాలసిస్ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. సో ఇక్కడ సోర్సు అదేవిధంగా ఏ ప్రాసెస్తో తయారు చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మీరు పాస్ చేసుకొని దీనికి సంబంధించి వీలైతే మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. సో గ్రే హైడ్రోజన్ అనేది న్యాచురల్ గ్యాసు, బ్లూ హైడ్రోజను న్యాచురల్ గ్యాసే, గ్రీన్ అవ్వచ్చు రెన్యూబుల్ ఎనర్జీతో చేస్తారు, పింక్ హైడ్రోజన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీతో చేస్తారు, టర్కోయిస్ అనేది న్యాచురల్ గ్యాసు, ఎల్లో అనేది సోలార్, బ్లాక్ అనేది కోల్. సో ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్లో హైడ్రోజన్, పింక్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, ఇది ఒకటి ఇంపార్టెంట్, టర్కోయిస్ అండ్ బ్లాక్. సో ఈ విధంగా ప్రాసెస్ అవ్వచ్చు. అదేవిధంగా సోర్స్ ఏరియాస్ కూడా మనం చాలా చదువుకోవాలి, అది ఇంపార్టెంట్. సో ఇకపోతే చట్టాలతోనే సరా. సో మహిళలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా మహిళలపై లైంగిక అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. సో మోస్ట్లీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా ఒక మంచి చట్టం తీసుకొస్తున్నారు. బట్ తర్వాత ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు చట్టాలు అయితే తీసుకొస్తున్నారు కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఈ స్థాయిలో ఉందనేది కూడా మనకి అర్థం అవ్వాలి కదా. సో ఈ విధంగా ఈ ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మేజర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో 32 ఏళ్ల క్రితం ఇదే సెప్టెంబర్లో రాజస్థాన్లో సామాజిక కార్యకర్త బన్వారీ దేవిపై సామూహిక అత్యాచారం జరిగింది. సో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన అమానుష ఘటన నేపథ్యంలో పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులను నివారించేందుకు విశాఖ గైడ్లైన్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రభుత్వం కంటే సుప్రీంకోర్టే ముందుకు వచ్చి విశాఖ గైడ్లైన్స్ని 1997 సంవత్సరంలో తీసుకొచ్చింది. అయితే ఇది మళ్ళీ చట్టరూపం దాల్చడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. సో 2013లో పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొచ్చారు, రైట్. ఇదే కాకుండా మళ్ళీ 2012వ సంవత్సరంలో నిర్భయ ఘటన జరగడం, ఆ తర్వాత నిర్భయ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతుంటేనే చట్టాలు తీసుకొస్తున్నారు కానీ ఈ ఇన్సిడెంట్స్ని నిరోధించడానికి నివారించడానికి కానీ ఎటువంటి చట్టాలు తీసుకురాలేకపోతున్నారు. అదేవిధంగా 50 ఏళ్ల నాటి అరుణా షాన్బాగ్, 30 ఏళ్ల క్రితం బన్వారీదేవి అవ్వచ్చు, 12 ఏళ్ల నాటి నిర్భయ అవ్వచ్చు, నేటి అపరాజిత నానాటికి నైతికంగా పతనమవుతున్న మన సమాజంలో కొందరు బాధితురాళ్ళు. సో వీళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్స్. ఇటువంటి వాళ్ళు అనేకంగా ఉన్నారనేసి చెప్తున్నారు. సో ఈ విధంగా వ్యవస్థలు ఉన్నప్పుడు మహిళలకి ఏ విధమైనటువంటి రక్షణ ఉంటుందనేది మనందరం క్వశ్చన్ చేసుకోవాలి, రైట్. సో ఇకపోతే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ చట్టాల గురించి ఇయర్స్ అడగచ్చు. సో మేజర్గా సొసైటీ పర్స్పెక్టివ్లో గ్రూప్ 2లో మనకి మహిళలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా అనేక చట్టాలు తీసుకొచ్చారు. అది ఏ ఇయర్లో తీసుకొచ్చారనేది అడుగుతారు. సో ఈ విధంగా చూసుకుంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది 1961లో తీసుకొచ్చారు. అదేవిధంగా ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అవ్వచ్చు, మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్టు, కమిషన్ ఆఫ్ సతీ యాక్ట్ 1987, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ 2013. సో ఇది విశాఖ గైడ్లైన్స్కి అనుగుణంగా తీసుకొచ్చారు. అదేవిధంగా మెటర్నిటీ బెనిఫిట్ యాక్టు, హిందూ సక్సెషన్ యాక్టు, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్టు, ఇవి మాత్రమే కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిరోధక చట్టం అవ్వచ్చు 2005లో తీసుకొచ్చారు. సో ఇదే కాకుండా నిర్భయ చట్టం అవ్వచ్చు. ఇదే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా దీనికి అనుగుణంగా చట్టాలు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అపరాజిత చట్టాన్ని కూడా ఇటీవల
అపరాజిత బిల్లుని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొచ్చారనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. ఇకపోతే ప్రపంచ కప్తో భారత్కు 11,637 కోట్లు వచ్చిందనేసి ఐసీసీ చెప్పడం జరిగింది. సో దీనివల్ల టూరిజం అనేది చాలా వరకు డెవలప్ అయ్యిందనేసి ఐసీసీ చెప్పింది. సో 2023 వన్డే ప్రపంచ కప్ 11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందని, పర్యాటక రంగం అత్యధికంగా లబ్ధి పొందిందని ఐసీసీ తెలిపింది. 2023 ప్రపంచ కప్ క్రికెట్కి సంబంధించి గణనీయమైన ఆర్థిక శక్తిని ప్రదర్శించింది. భారత్కు దాదాపు 11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది అనేసి ఐసీసీ CEO జెఫ్ అలర్డ్రైజ్ గారు తెలిపారు. ఆతిథ్య నగరాల్లో పర్యాటక రంగం ప్రభావం వల్ల ఎక్కువ ఆదాయం లభించింది. రికార్డ్ స్థాయిలో 12.5 లక్షల మంది మ్యాచ్లు ప్రత్యక్షంగా వీక్షించారు. సో ఈ విధంగా ఒక్క వరల్డ్ కప్ క్రికెట్ వల్లనే 11,637 కోట్లు వచ్చిందంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇండియా ఒలింపిక్స్ని ఇక్కడ జరిపిందంటే ఏ విధమైనటువంటి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది అనేది గమనించండి. సో అందుకనే 2036కి ఏ విధంగా అయినా మన ఇండియాలో ఒలింపిక్స్ జరిపించాలి అనేసి కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దృఢంగా ఉన్నాయి. సో ఆ యూప్ 2036లో మనం ఒలింపిక్స్ జరిపితే చాలా వరకు ఆర్థికపరమైనటువంటి శక్తిగా మనం తయారవచ్చు. అయితే ఒలింపిక్స్ జరుపుకునే ముందు ఒలింపిక్స్ మెడల్ సాధించే సత్తా కూడా భారత్కి ఉన్నప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్. ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఒలింపిక్స్కి సంబంధించి మన మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఎందుకంటే జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్స్ పథకాల్లో 71వ స్థానంలో ఉందంటే ఇది చాలా సిగ్గుచేటు. రైట్. సో ఈ విధంగా చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్లో మనకి ఎగ్జామ్లో ఎస్ఏలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది పాపులేషన్లో. ఒలింపిక్స్ పథకాలు ఎందుకు అంత తక్కువగా ఉన్నాయి అని అడగచ్చు. లేదంటే 2036 ఒలింపిక్స్ జరుపుతాం కదా, దానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, సో 2036 ఒలింపిక్స్ తీసుకురావడం వల్ల పాజిటివ్స్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. ఇకపోతే గ్రామ న్యాయాలయాలపై ఏర్పాటుపై అఫిడవిట్లు సమర్పించండి. సో మేజర్గా పెండింగ్ కేసెస్ని తగ్గించడానికి, సో సత్వర న్యాయం అందించడానికి, ఇన్స్టెంట్ జస్టిస్ అందించడానికి ఈ గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మేజర్గా ఆర్టికల్ 39A భాగంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా అందరికీ న్యాయం కూడా అందించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 39Aని రాజ్యాంగ నిబంధనగా తీసుకురావడం జరిగింది. సో దీని అనుగుణంగానే 2009లో న్యాయాలయాలకు సంబంధించి చట్టం కూడా తీసుకొచ్చారు. రైట్. అయితే ఈ న్యాయాలయాల్లో కూడా అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్లో న్యాయాలయాల గురించి చదువుకోవడమే కాకుండా ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలేంటి, అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్ళేంటి, పరిష్కార మార్గాల్ని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవచ్చు. సో మెయిన్గా దీనికి సంబంధించిన కన్సర్న్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇది చాలా స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. రైట్. అదేవిధంగా పెండింగ్ కేసెస్ కూడా ఇక్కడ పెరుగుతూ వస్తున్నాయి. పెండింగ్ కేసెస్ అనేవి కూడా ఈవెన్ హయ్యర్ జ్యుడిషియరీ అవ్వచ్చు, ఇటు మొత్తం జ్యుడిషియరీలో కూడా పెండింగ్ కేసెస్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. అదేవిధంగా ప్రాపర్గా జస్టిస్ అనేది యాక్సెస్ అవ్వడంలో కూడా ఇబ్బంది అవుతుంది. అట్ ది సేమ్ టైం ట్రైబల్ ఏరియాస్ నుంచి రెసిస్టెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయాలయాల చట్టానికి సంబంధించి అమలులో చాలా వెనుకబడి ఉన్నాయి. సో ఈ విధంగా అనేక కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అయితే గ్రామ న్యాయాలయాల గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఇది ఆర్టికల్ 39A ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది అనేసి చదువుకున్నాం. సో దీంట్లో సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఐ మీన్ ఇప్పుడు మనకి లోకల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ పంచాయతీ లెవెల్లో గ్రామ న్యాయాలయాల కోర్టులని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా ఈ కోర్ట్స్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. సో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఎవరు నియమిస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్ హైకోర్ట్స్తో కన్సల్ట్ అయిన తర్వాత ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని నియమించడం జరుగుతుంది. సో వీటి యొక్క జ్యూరిస్డిక్షను అటు సివిల్ కేసెస్ అదేవిధంగా క్రిమినల్ కేసెస్ రెండింటిలో కూడా ఉన్నది. సో దీని యొక్క జ్యూరిస్డిక్షన్ అటు సివిల్ కేసెస్ అదేవిధంగా
ఇటు క్రిమినల్ కేసెస్లో కూడా ఉందనేసి మనం చదువుకోవాలి. సో ఈ విధంగా గ్రామ న్యాయాలయాల గురించి చదువుకుంటాం. సో మేజర్గా ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్ అపాయింట్ చేస్తుంది ఆఫ్టర్ కన్సల్టేషన్ ఆఫ్ హైకోర్టు. అదేవిధంగా ఇవి ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే పంచాయతీ లెవెల్లో ఏర్పాటు చేస్తారు. వీటి యొక్క జ్యూరిస్డిక్షన్ సివిల్ అవ్వచ్చు, ఇటు క్రిమినల్ లాస్ రెండిట్లో కూడా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. రైట్. ఇకపోతే బయోసెక్యూర్ యాక్ట్తో మనకి ఎంత మేలు. సో రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ తీసుకురావాలని చూస్తుంది. అట్ ది సేమ్ టైం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఈ బిల్ పాస్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత సెనెట్కి వెళ్తుంది, సెనెట్ నుంచి ప్రెసిడెంట్కి వస్తుంది. సేమ్ మనకి లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభ తర్వాత నుంచి అల్టిమేట్గా చట్టం అవ్వాలంటే రాష్ట్రపతి ఆమోదం పొందాలి. కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ఇలానే ఉంది. సో మన దేశంలో ఔషధ పరిశ్రమ వర్గాల్లో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బయోసెక్యూర్ యాక్ట్ చట్టాన్ని యుఎస్లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇటీవల ఆమోదించగా సెనెట్ అనుమతి లభించాల్సి ఉంది. ముఖ్యంగా దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే చైనా కంపెనీలతో అమెరికా కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు సాగించడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. చైనా దూకుడుకు కళ్ళెం వేసే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. రైట్. ఇదే విధానంగా కాట్సా చట్టం కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ కాట్సా చట్టం మీద ఎవరెవరి మీద ప్రొహిబిషన్ వేయడం జరిగింది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. సో ఈ బయోసెక్యూర్ యాక్ట్ అవ్వచ్చు, కాట్సా యాక్ట్ అవ్వచ్చు, ఈ రెండు కూడా యుఎస్ఏ వాళ్ళు తీసుకురావడం జరిగింది అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాట్సా యాక్ట్ ఎవరి మీద విధించడం జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ విధంగా చూసుకుంటే ఇండియాలో ఔషధ పరిశ్రమ అవ్వచ్చు, ప్రపంచంలో ఔషధ పరిశ్రమ ఏ విధంగా ఉందనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రపంచవ్యాప్తంగా ఔషధాల కాంట్రాక్ట్ అభివృద్ధి తయారీ పరిశ్రమ $200 బిలియన్ అంటే 16.60 లక్షల కోట్ల పైగా ఉంది. ఈ పరిశ్రమ ఏటా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉందంటే 13% ఉంది. ఈ పరిశ్రమ ప్రస్తుతంలో చైనా వాటా 8-9% కాగా భారతదేశం యొక్క వాటా ఎంత ఉందంటే 2.5-3% వరకు ఉంది. మన దేశానికి ఈ విభాగంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో మేజర్గా జెనరిక్ మెడిసిన్స్ అనేది మన ఇండియానే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ కూడా ఇండియా నుంచి ఎక్కువగా వెళ్తున్నాయి. చైనాతో పోలిస్తే మన దేశంలో తయారీ వ్యయాలు ఎక్స్పెండిచర్స్ అనేవి చాలా తక్కువ. దీనివల్ల ప్రైజెస్ కూడా చాలా తక్కువగా అందుతాయి. అందుకనే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ కూడా మన ఇండియా నుంచి ఔషధాలను ఉత్పత్తి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. రైట్. మన వార్షిక ఔషధ ఎగుమతుల్లో అమెరికా యొక్క వాటా 33%. 2022-23లో అమెరికాకు మన దేశం నుంచి $11 బిలియన్ విలువైన మందులు ఎగుమతి అయ్యాయంటే మనకి యుఎస్ఏకి ఏ విధమైనటువంటి ఔషధ సంబంధిత రిలేషన్స్ ఉన్నాయనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే బయోసెక్యూర్ యాక్ట్ అనేది ఇటు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడగచ్చు, బయోసెక్యూర్ యాక్ట్ ఏ దేశం తీసుకొచ్చింది అనేసి అడగచ్చు. రైట్. అదేవిధంగా బయోసెక్యూర్ యాక్ట్ దేనికి అడ్డుకట్ట వేయించేందుకు తీసుకొచ్చింది అనేసి అడగచ్చు. సో ఈ విధంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడుగుతూనే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఔషధ పరిశ్రమ గురించి డీటెయిల్గా అడగవచ్చు. సో ఫార్మాసిటికల్ రంగం గురించి అడిగే స్కోప్ ఉంది. సో ఏ విధంగా ఫార్మాసిటికల్ సెక్టర్ ఇండియాలో ఉంది, సో దానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు ఏంటి, సో దీని యొక్క రోల్ ఏంటి, అభిలషణీయ మార్గాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ కోణంలో చదువుకుంటాం. రైట్. ఇకపోతే లానినాతో అధిక వర్షాలు, అతి శీతల వాతావరణం ఈ ఏడాదిలోనే ప్రభావం చూపే అవకాశం. సో ఎల్నినో కండిషన్స్ ఏర్పడితే వర్షాలు తక్కువ వస్తాయని, లానినో కండిషన్స్ ఏర్పడితే అక్కడ వర్షాలు ఎక్కువగా వస్తాయి అనేసి మనకు తెలుసు. రైట్. సో ఈ ఇన్సిడెంట్స్ మేజర్గా భూమధ్య రేఖ చుట్టూ పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కితే ఎల్నినో, చల్లబడితే లానినో ఏర్పడతాయి. ఎప్పుడైతే ఇక్కడ చల్లబడతాయో లానినో కండిషన్స్ ఏర్పడడం వల్ల మన ఇండియాకి అదేవిధంగా ఆస్ట్రేలియాకి భారీ వర్షాలు కురుస్తాయి. అయితే లానినో కండిషన్స్ ఏర్పడడం వల్ల పెరూకి వర్షాలు అనేవి పడవు. ఇకపోతే ఎల్నినో కండిషన్స్ వల్ల ఇండియాకి వర్షాలు అనేవి చాలా తక్కువ పడతాయి, పెరూ ప్రాంతంలో ఎక్కువగా పడతాయి. సో ఎందుకు పెరూ ప్రాంతంలో ఎక్కువ అవుతాయంటే మేజర్గా ఈ ఎల్నినో కండిషన్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో మేజర్గా హంబోల్ట్ కరెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం అవ్వచ్చు. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ విషయాల వల్ల ఈ ఎల్నినో లానినో కండిషన్స్ అనేవి ఏర్పడతాయి. రైట్. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మెయిన్స్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, ఇటు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎల్నినో కండిషన్ అంటే ఏంటి, లానినో కండిషన్ అంటే ఏంటి,
ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకునే ఓషన్ కరెంట్స్ గురించి కూడా చదువుకోవాలి, సముద్ర ప్రవాహాల గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇకపోతే పాక్లో బలూచ్ బగబగలు. సో మేజర్గా ఇటీవల కాలంలో చూసుకుంటే బలూచిస్తాన్ ఇష్యూ అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది. సో ఈ కాంటెక్స్లో బలూచిస్తాన్ ఇష్యూ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్. సో మేజర్గా పాక్లో బలూచిస్తాన్ వేర్పాటు బదులు మళ్ళీ పంజాబ్ విసురుతున్నారు. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించిందంటే రీసెంట్గా ఏవైతే దాడులు చేసామో ఆ దాడులు మేమే చేసామని చెప్పింది. బలూచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం, పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది 2000 సంవత్సరంలో ఏర్పడింది. సో మేజర్గా మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, లేకపోతే ఇండిపెండెన్స్ అయినా ఇవ్వండి అనే ఉద్దేశంతో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఏర్పడడం జరిగింది. సో ఎవరు ఈ బలూచీస్ అంటే అక్కడ ఉన్న స్థానిక తెగలే ఈ బలూచీ ప్రజలు. దశాబ్దాలుగా బాహ్య శక్తుల ప్రాబల్యం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది అలానే నిలుపుకొని వస్తున్నారు. దాదాపు బలూచ్ వాసుల్లో 50% పాకిస్తాన్లోని బలూచ్ ప్రావిన్స్లో నివసిస్తున్నారు. ఇంకా 40% సింధ్లో, కొద్దిమంది పాక్లో, ఇంకొంతమంది పంజాబ్లో నివాసం ఉంటున్నారు. పాక్ మొత్తం జనాభాలో వీరి శాతం 3.6%. ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వారిలో అత్యధికులు సున్నీ ముస్లింలు. సో మనకి సున్నీసు, షియాస్ ఉంటారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే బలూచిస్తాన్ ప్రజలు సున్నీ ముస్లింలు. సో మొత్తం పాకిస్తాన్ భూభాగంలో ఈ బలూచిస్తాన్ ఏరియా ఏదైతే ఉందో 44%గా ఉంది. సో మేజర్గా ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇక్కడ బంగారం నిల్వలు అవ్వచ్చు. సో మేజర్గా మినరల్ రీసోర్సెస్ అనేవి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మినరల్ రీసోర్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది దీని మీద ఆకర్షించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మినరల్ రీసోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బలూచిస్తాన్ ప్రజల యొక్క జీవన స్థితిగతులు అనేవి చాలా వెనుకబడి ఉన్నాయి. సో అందువల్ల బలూచిస్తాన్ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాతావరణం అనేది నెలకొనడం జరిగింది. రైట్. అదే కాకుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా మేజర్గా ఈ విద్వేషాలకు, విధ్వంసానికి కారణంగా చెప్పుకోవచ్చు. సో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఈ విధంగా వచ్చి బలూచిస్తాన్లో ఎంటర్ అవుతుంది. సో మేజర్గా ఇది ఇక్కడ ఉన్న మినరల్ రీసోర్సెస్ని దోపిడీ చేయడానికే కానీ మా జీవితాలను మార్చడానికి కాదనేసి ఇక్కడ బలూచిస్తాన్ ప్రజలు చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు. సో ఇది కూడా మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. రైట్. ఇది మాత్రమే కాకుండా బలూచిస్తాన్ ఎప్పటి నుంచో స్వయం ప్రతిపత్తిని కోరుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అంశం. సో ఈ విధంగా బలూచిస్తాన్ ఇష్యూ గురించి చదువుకోవాలి. సో మేజర్గా బలూచిస్తాన్ ఇష్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2016 ఇండిపెండెన్స్ స్పీచ్లో బలూచిస్తాన్ ఇష్యూ గురించి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం బలూచిస్తాన్ ఇష్యూ గురించి చదువుకోవాలి. ఇకపోతే ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని నియమించడం జరిగింది. సో ఈ విధంగా ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎవరిని నియమించారంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో ఈయన సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా నియమించడం జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ ఇదే సమయానికి రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.